సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి వన్డే మ్యాచ్ రేపు అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి చివరి సన్నాహక మ్యాచ్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత 2 రోజుల్లోనే మన వాళ్ళు టీమిండియా దుబాయ్కి బయలుదేరుతుంది. సో ఆ మెగా టోర్నీకి ముందు చివరి మ్యాచ్ ఆడబోతుంది. సో ఈ సిరీస్ అంటే ఇంగ్లాండ్ టూర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ టీంని టీమిండియా డామినేట్ చేసింది. అటు T20 సిరీస్లో 4-1తో గెలిచారు. సో వన్డే సిరీస్లు కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు కంప్లీట్గా సో ఇంగ్లాండ్ జట్టు పెద్దగా అనుకున్న స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్లో 1 సైడ్ అయింది, దాదాపు 2వ మ్యాచ్లో కూడా 1 సైడ్ మ్యాచ్గానే ముగిసింది. సో ఈ సిరీస్ ద్వారా మనకి ముందు నుంచి అనుకుంటున్నట్టు కొంతమంది కీలక ఆటగాళ్ళు ఫామ్లోకి వచ్చారు, కొంతమంది ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇంకా ఫామ్లోకి రాని వ్యక్తి బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. సో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక భారీ ఇన్నింగ్స్ అట్లీస్ట్ ఒక సెంచరీ 50 ఆర్ 100 కొట్టాలని చెప్పేసి ఫ్యాన్స్ కానీ అటు టీమిండియా మేనేజ్మెంట్ కానీ కోరుకుంటుంది. ఎందుకంటే మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎటువంటి వార్మప్ మ్యాచ్లు లేవు బిజీ షెడ్యూల్ కారణంగా. ఎందుకంటే పాకిస్తాన్లోనే జరగబోతుంది ఏదైతే టోర్నమెంటు, కానీ మన మ్యాచ్లు దుబాయ్లోనే జరగబోతున్నాయి. సో జట్లన్నీ అక్కడ ఉంటాయి. మ్యాచ్ ఆడే బంగ్లాదేశ్ మాత్రమే ముందు ఫిబ్రవరి 20కి ముందు వాళ్ళు వస్తారు. సో వార్మప్ మ్యాచ్ ఆడడానికి ఎటువంటి పరిస్థితి లేదు బిజీ షెడ్యూల్ కారణంగా. సో ఈ మ్యాచ్కి అంటే కోహ్లీ ఒక ప్రాక్టీస్గా తన ఫామ్లోకి రావడానికి ఒక వార్మప్గా ఈ మ్యాచ్నే ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం సిరీస్ గెలిచాం. సో విరాట్ కోహ్లీ మీదే అందరి దృష్టి ఉంది. దాదాపు విరాట్ కోహ్లీ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అంటే పెర్త్ టెస్ట్లో లాస్ట్ ఇయర్ అతను ఏదైతే డిసెంబర్లో పెర్త్ టెస్ట్లో ఒక 100 కొట్టాడు. కానీ అంతకుముందు బిఫోర్ 9 మంత్స్ రీసెంట్గా 2 వన్డేలు అంటే ఫస్ట్ వన్డే ఆడలేదు, 2వ వన్డేలో ఫెయిల్ అయ్యాడు. సో తన వీక్నెస్ని అధిగమించడానికి అలాగే ఫామ్లోకి రావడానికి ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవాలి. సో విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతాడు ఈ మ్యాచ్కి, అతనికి ఎటువంటి ఫిట్నెస్ ఇష్యూస్ కూడా లేవు. సో అయితే ఆల్రెడీ ఈ సిరీస్ మనం గెలిచాం 2-0తో. సో క్లీన్ స్వీప్ టార్గెట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ తుది జట్టులో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఏదంటే మనం చూసుకోవచ్చు రెగ్యులర్గా రోహిత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో 100 కొట్టి ఫామ్లోకి వచ్చేసాడు. సో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ మనకి ఏదైతే విరాట్ కోహ్లీ 1 డౌన్లో ఆడతారు కాబట్టి జైస్వాల్ గిల్లో ఒకరినే తీసుకుంటారు. సో మేబీ గిల్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. సో అతను 2 మ్యాచ్లు ఆడాడు కాబట్టి జైస్వాల్కి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో జైస్వాల్కి అవకాశం ఇచ్చినా డెబ్యూ చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సో ఇది కూడా జైస్వాల్కి ఒక మంచి ఆపర్చునిటీగానే చెప్పుకోవాలి. ఇక శ్రేయస్ అయ్యర్ మనకు మిడిల్ ఆర్డర్లో అంటే ఒక కీలకమైన బ్యాటర్ కాబట్టి అతను కూడా రెస్ట్ ఇచ్చి అంటే ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎవరి మీద కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఏది కూడా బర్డెన్ అవ్వకుండా కంప్లీట్గా అందరికీ రొటేషన్ చేస్తూ గంభీర్ ఒక పెర్ఫెక్ట్ ఫైనల్ కాంబినేషన్ అనేది ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ వస్తున్నాడు. సో దీంట్లో కూడా అదే జరగబోతుంది. శ్రేయస్ అయ్యర్ని రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా అంటే ఒకవేళ అంటే అతను ఫామ్ నుంచి కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేస్తారు. ఇక విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఉంటాడు. సో కేఎల్ రాహుల్ ఏదైతే వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని బెంచ్కి పరిమితం చేశారు 2 వన్డేలకు కూడా. సో ఆ 2 వన్డేల్లో రాహుల్ ఆడలేదు. సో స్థాయికి తగినట్టు ఆడలేకపోయాడు కాబట్టి రాహుల్కి తప్పించి పంత్కి ఒక అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి ప్రిపరేషన్ కాబట్టి పంత్కి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అవకాశం దక్కుతుంది. సో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ ఉంటాడు, హార్దిక్ పాండ్యా కంటిన్యూ అవుతాడు. ఇక జడేజా కూడా బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రావాలి, తను కూడా కంటిన్యూ అవుతాడు. బౌలింగ్ కాంబినేషన్లో మహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాకి ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెగా టోర్నీకి హర్షిత్ రాణా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. బుమ్రా లేకపోతే అతని సేవలో ఉపయోగించుకోవడు కాబట్టి హర్షిత్ రాణాకి ఈ మ్యాచ్ ఎందుకంటే 2 మ్యాచ్లు ఆడాడు. సో హర్షిత్ రాణాకి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ తనకి మ్యాచ్ ప్రిపరేషన్ కూడా అవసరం కాబట్టి హర్షదీప్ సింగ్ని మహమ్మద్ షమితో కలిపి పేసర్లుగా ఉపయోగించుకుంటారు. ఇక వరుణ్ చక్రవర్తి కూడా ఏదైతే వరుణ్ చక్రవర్తి తన మొన్న ఎలా ఆకట్టుకున్నాడో ఆ విధంగానే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ని మనం చూసుకోవచ్చు బ్యాటింగ్ ఆల్రౌండర్గా మారిపోతున్నాడు. బౌలింగ్ ఆల్రౌండర్గానే చూస్తారు అక్షర్ పటేల్ని. కానీ గత 2 మ్యాచ్ల్లో రాహుల్ కంటే ముందే పంపించారు. సో ఆ అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసినాడు. ఒక 50 కొట్టాడు, ఒక 41 రన్స్ అంటే ఏదైతే మిడిల్ ఆర్డర్లో ఒక కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో అతను కీలక పాత్రగా ఉన్నాడు. సో అక్షర్ పటేల్కి ఈ మ్యాచ్కి రెస్ట్ ఇచ్చి ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ని ఆడించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు అయితే మిగిలిన కాంబినేషన్లో అవకాశాలు అయితే లేవు. మొత్తం మీద ఒక క్లీన్ స్వీప్ టార్గెట్గా ఒక 3-0తో ఒక సిరీస్ గెలిస్తే ఖచ్చితంగా ఒక మెగా టోర్నమెంట్కి ముందు టీమిండియా కాన్ఫిడెన్స్ అనేది ఒక హై లెవెల్లో ఉంటుంది. సో T20 సిరీస్ని గెలిచి వన్డే సిరీస్ని కూడా గెలుచుకుంది కాబట్టి తుది జట్లో ఈ మార్పులు ఉండబోతున్నాయి. అటు ఇంగ్లాండ్కి కూడా ఆల్రెడీ సిరీస్ కోల్పోయింది, కానీ వాళ్ళు
ఒక విన్నింగ్తో ఈ టూర్ని ఇండియా టూర్ని ముగించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వాళ్ళు పాకిస్తాన్ బయలుదేరే ముందు ఖచ్చితంగా ఇండియాలో మ్యాచ్ గెలిచి ఆ టోర్నమెంట్కి వెళ్తే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళు కూడా చివరి వరకు అంటే ఈ మ్యాచ్ హోరాహోరీగా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మ్యాచ్కి ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో సో బ్యాటర్లకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు చాలాసార్లు ఇక్కడ మ్యాచ్లు జరిగినప్పుడు అంటే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన తర్వాత మళ్ళీ టీమిండియా ఆడడం ఇదే ఫస్ట్ టైం ఆ గ్రౌండ్లో. సో ఒక ప్లెంటీ ఆఫ్ రన్స్ అంటే ఒక సర్ఫేస్ కూడా ఒక బెల్టర్గా ఒక ప్యూర్ బ్యాటింగ్ వికెట్గా చెప్తున్నారు చాలామంది. సో స్పిన్నర్లు సో కీలకమైన అవకాశం కూడా వాళ్ళకు కూడా ఒక ఆధిపత్యం కనబరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ బ్యాటర్లకే ఎక్కువ అనుకూలించే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో. సో చేజింగ్ జట్టుకే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం వరల్డ్ కప్లో మనం చూసాము ఎక్కువ చేజింగ్ టీమ్సే గెలిచినాయి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ చివరి మ్యాచ్ అటు ఇంగ్లాండ్ కూడా ట్రై చేస్తుంది. సో ఇండియా కూడా ఏదైతే విరాట్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అతని ఫామ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కూడా ఒక ఈగర్గా ఉంది అతను ఎలా ఆడతాడు. బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం కాబట్టి ఇప్పటికే టికెట్లని హాట్ కేకులు అమ్మాయి. ఎందుకంటే ఈ మెగా టోర్నీ ఐపీఎల్కి ముందు ఇండియా ఆడే హోమ్ గ్రౌండ్లో ఇదే చివరి మ్యాచ్ కాబట్టి సో ఖచ్చితంగా కోహ్లీ కోసం ఎక్కువ మంది ఫ్యాన్స్ దాదాపు 1 lakh అబోవ్ కెపాసిటీ కాబట్టి మొత్తం ఫుల్ ప్యాక్డ్ స్టేడియంలో ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ పరుగుల వరదే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పిచ్ క్యూరేటర్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అయితే చివరి వన్డేలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.